నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు రంజాన్ 27వ రోజు. 26 రోజులు చూసినారు కదా, 27 రోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. నిన్న లేచిన దుమ్ముకి ఈరోజు 2 బండ్లు కడగాల్సి వచ్చింది. లోపల మ్యాట్లతో సహా కడిగిన, మ్యాట్లు తీసుకొని ఆడారేసిన వీటిపైన. ఇంకా ఇది ఆర్లా నీళ్ళు అట్టే ఉన్నది. ముందు అద్దాలు తుడిచేస్తే బండి ఎప్పుడైనా తుడచచ్చు. లేదంటే ఈ అద్దాల పైన అంతా కూడా పేరకపోతుంది. ఇదంతా ఉప్పు పేరకపోతుంది. మ్యాట్లు ఆరేసేదానికి ప్లేస్ లేక పైన ఆరేసిన. ఈడైతే బాగుంటుందని ఇప్పుడే కడిగిన, అప్పుడే చూడు పేరకపోయినంత. ఎంత తుడిచినా నీళ్ళు పోసి కడిగినా కాబట్టి ఒక్క 2 రోజులు అట్టే ఉంటాయి తెల్లగా మరకలు, ఉప్పు మరకలు. మళ్ళీ తులసంగా పోతాయి. లోపలికంతా పోయిన దుమ్ము. మా మేడం బయటకు వేసుకోమింది కదా ఈ బండి. ఇది చూడు, జస్ట్ మిస్సులు ఆపింది. ఒక్క రవ్వ గ్యాప్ పెట్టింది. మామూలుగా ఇంత వెనక్కి రాదు. మేమైతే ఇడికే స్టాప్ చేస్తాం. అట్లాంటిది పూర్తిగా వెనక్కి తీసుకొని వచ్చేసింది. మరి కొంచెం అయితే తగిలేస్తుంది. ఏమో మా మేడం అయితే యాడికి లేలా. నేనేం చేస్తున్నా చూడు, ఇది ఖర్జూరం గింజలన్నీ తీసేసి ముంత అడుపు అదే ఇది ఎంచుతున్నా. మాడిపోయింది చూడు. మాటల్లో పడి మార్చేసిన. వంటలు చేసి వంటల్లో పెడతా, బాగుంటుంది. మాడిపోయినాయి, ఉండేదే 4 ఇక్కడ, అయ్యే మాడిపోయినాయి. కువైట్లో నేను ఇంట్లో పనిచేసేటప్పుడు ఆ ఇంట్లో ఉండే పెద్ద మేడం అయితే చేస్తామని మారిగా గింజలన్నీ తీసేసి, కాకపోతే ఆమె ఈ ముంతాడుపు పెట్టదు, ఆమె వేరుగా ఏదో పిండి వేస్తామనింది. కానీ నేనేం చేస్తానంటే వంటలు చేసి వంటల మధ్యలో ఇది పెడతాను. ఎట్టొచ్చదో చూద్దాం. బాగానే ఉంటుంది. మనమేం చేసింది ఏమిలే, కొత్తగా ట్రై చేస్తాను అంతే. ఇది వంట రెడీ అయిపోయింది. పని లేదు, ఏం చేయాలో అర్థం కాల. వద్దనే మేడం అడిగినా పోతుందేమో అనుకున్నా, కానీ పోలా. ఈ పని పెట్టుకున్నా. ఇది బ్లౌజ్ వేసుకున్నా, అదే బ్లౌజ్ అనే వస్తుంది నాకు నోట్లోకి. ఎందుకంటే ఇది పట్టుకునేప్పుడు నాకు ఒళ్ళంతా ఎట్టో అనిపిస్తుంది, అందుకే ఇది వేసుకున్నా. మొత్తం మాడిపోయింది. ఏమంతగా అనిపిదిలే, తీయగా ఉంటుంది కాబట్టి ఖర్జూరము మాడిపోయినా కూడా వెళ్ళిపోతుంది నోట్లోకి. బంక లడ్లు అయితే అయిపోయినాయి. వీటిని మళ్ళా నాకు ఇట్ట ప్లేట్లలో సర్వ్ చేయడం అంటే బాగా ఇష్టం అనమాట. డిజైన్గా. వంట మాస్టర్ అవ్వాల్సిన డ్రైవర్ అయినా నేను. ఇది పిత్రేది వచ్చింది ఒకటి లాస్ట్. వీటిల్లోనే మిగిలి ఉన్నాయి.
వాటిని పెట్టేస్తాం. ఫోన్ వస్తుంది, అన్నీ రెడీ అయినాయి. ఫోన్ వచ్చింది నెట్. మెడికల్ స్టోర్కి పోవాలంట, అట్టే పాలు కూడా కావాలంట. నిన్న పోవాలా, బయటకు వచ్చేస్తుంది మళ్ళీ. అయిపోయింది రెడీ. చూసారా ఎంత బాగా రెడీ అయినాయో. ముందు అంపని చూసుకోవాలి. బండ్లు తల మెరుస్తున్నాయి. బండ్లు రెండింటికి నాది ఇష్టే తగిలేటట్టు నాది. బయటకు వచ్చింది రాలేదా? అలా హాలి ఓకే. ఓకే. మెడిసిన్స్ కావాలంట, అట్టే పాలు, పుదీనా కావాలంట. ఈరోజు మళ్ళీ పొడి చిల్లర ఇచ్చిందామా పాల కోసం. బండి నీట్గా ఉన్నది అనుకో, ఏదో నా సొంత బండి ఇంత నీట్గా ఉంది అని అనిపిస్తుంది. 2 రోజులే మళ్ళా మొత్తం రోత పడిపోతుంది. అందుకే నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో భలే కడుగుతానే బండి. మళ్ళా కడగబోద్దనే అసలు ఎందుకు ఎంత కడిగినా వేస్ట్ లేని ఇంకా కడగడం ఆపేసిన. ఓన్లీ గుడ్డ తీసుకొని తుడుచా. దుమ్ము లేచినప్పుడు, వాన పడినప్పుడు అప్పుడు కడుగుతా. మామూలు టైంలో అస్సలు కడగను. ట్యాబ్లెట్లు అయితే తీసేసుకున్నా. 240 రియాలు స్వామి. 4 బాక్సులు, 6 బాక్సులు. ఈ బకాల ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఇండియాలో దొరికే సామాన్లన్నీ దొరుకుతాయి ఇక్కడ. కేరళకు సంబంధించినవి అన్నీ. అందుకు ఫుల్ బిజీ ఉంటుంది ఇక్కడ. పనిచేసే వాళ్ళు కూడా 3% కేరళ వాళ్ళే. పాలు ఉండాయలేవో, ఉండాలి. ఈ పాలు తెమ్మనింది 26. పుదీనా ఇక్కడ ఉంటుంది. ఇదే కదా పుదీనా. ఇదేలే. ఏ నాన్న ఆయన నేను మళ్ళీ వచ్చి రెడీ చేస్తాను. కిतना है? 80%. తెలుగు తెలుగు ఏడా అవి నెయ్యి అయ్యగా. ఒక్క పుదీనా కట్ట 24 రూపాయలు మన ఇండియా డబ్బులు. అంటే ఇక్కడ 1 రియాలు. అదే 24 రూపాయలకి మనకైతే ఇంతలా కట్టిస్తారు. ఇది ఎంత ఉన్నదా? ఇది వచ్చి 24 రూపాయలు. అది రియాల్, అది 5 ఫోక్ ఫతూర ఎంత? అదా మేడం. هذا شنو طباك؟ كلم انت شوف شنو. ఈరోజు మటన్ చేస్తానండి ఇంట్లో. ఈ మటన్తో నాకు సాగు అయిపోయింది. అందుకే ఆమె అడగమని చెప్పిన తోఫిక్ పోయి అలా పని మనిషిని. ముందన్నా చెప్పింటే నేను చేసుకున్నాను. ఆమె ఇప్పుడు చెప్తాను. ఏం అర్థం చూసారు కదా. మామూలుగా చిన్నపిల్లలు తినలేకున్నారనుకో, ఖర్జూరము దాని లోపల గింజ ఉంటుంది కదా, వాళ్ళు తెలియక కొంతమంది తినేస్తూ ఉంటారు పిల్లకాయలు. అట్టేటప్పుడు మనం ఈ మాదిరిగా గింజలన్నీ తీసేసి ముంతవాడు పైన పెట్టుకోవచ్చు, ఇంకా బాదం అయినా పెట్టుకోవచ్చు.
ఈ విధంగా పెట్టుకొని లట్టుకోమని నోట్లో వేసుకొని తినేయచ్చు. కానీ ఇప్పుడు తినకూడదు. ఇదేం పెద్ద రెసిపీ కాదు, నేను మళ్ళీ దీన్ని వివరించడానికి మొత్తం గింజలన్నీ తీసుకొని బాగా పిసికేసేసి లోపల జీడిపప్పు పైన ఒక జీడిపప్పు పెట్టేసినామంటే రెడీ అయిపోతుంది. జీడిపప్పు దీన్ని ఏమంటారో మనకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. టైం 2 అయింది. ఇప్పుడు లేచినట్టు మా మేడం డ్యూటీ పడితే నాకు హుషారనమాట. ఎందుకంటే మధ్యాహ్నం దాకా టైం పాస్ అవుతుంది బయట తిరిగి. ఇంకా ఈ టైంలో పోతుంది కాబట్టి బిన్నానే వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం యాడికి పోతుంది. మేడం అయితే లూలు మార్కెట్కి వచ్చింది. మొన్న ఒకసారి వచ్చినాం కదా, ఆఫర్లు ఉన్నాయని మళ్ళీ వచ్చింది. నన్ను అడుగుతుంది, నువ్వు తీసుకున్నావు కదా ఈ ఇండియా ఫుడ్ బాగున్నది వెంకని. బాగుంది మేడం అని చెప్పి ఇక్కడ కూడా పెట్టినారు చాక్లెట్లు అంగడి. ఎక్కడ చూసినా చాక్లెట్లు ఉంటాయి ఇప్పుడు ఈ టైంలో. మేడం బాగా ఇండియన్ ఫుడ్స్కి అలవాటు పడిపోయింటున్నాయి. మొత్తం ఇండియన్ ఫుడ్స్ అన్నీ తీసుకొని, నాకు కూడా బిర్యానీ, బజ్జీలు తీసుకొని, మిరపకాయ బజ్జీలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఉద్దు వడలు, అలసంద వడలు, ఇది ఎంత బజ్జీ. ఇది మొన్న వచ్చినప్పుడు తీసుకుంది. చిన్న కౌంటర్ పెట్టి అంగడే పెట్టేశారు చాక్లెట్లు. ఎట్టోలే మధ్యాహ్నానికి బిర్యానీ వచ్చింది. ఆమె మటన్ చేసిన అని చెప్పింది కదా, మేడం బిర్యానీ తీసేసింది. డౌన్ సిటీకి వచ్చింది. డౌన్ సిటీ బిల్డింగ్ కూడా ఎంత పెద్దదో. దీంట్లోకి అయితే పోయింది ఏదో స్పీట్ల కోసము. ఇలా వచ్చే పెయిడ్ పార్కింగ్. ఈడ ఎవరు లేరులే చెక్ చేసేదానికి అని మనం ఈడే కూర్చున్నాం అనుకో, అదొక బండి తిరుగుతుంది. పోలీసు వాళ్ళు చెక్ చేయడంలే, ఈడ ఏదో ఒక బండి తిరుగుతుంది, ఆ బండి చెక్ చేస్తుంది పార్కింగ్ ప్లేస్లో డబ్బులు కట్టినారా లేదా అని. అది తలకాయ నొప్పి ఇక్కడ. అది స్కాన్ చేస్తుంది ప్రతి ఒక్క బండిని. అందుకే ఇప్పుడు పోయి ఒక రౌండ్ వేసుకొని వచ్చా. ఫాహెల్ గుర్తుకొస్తుంది. కోయట్లో ఉండే ఫాహెల్ ఈ ఏరియా చూస్తా ఉంటే. లేదో మేడం ఫోన్ కొట్టింది అప్పుడే, నేను రోడ్డు పైకి వచ్చేయని. ఇప్పుడే ఇంటికాడికి వచ్చినాము. వచ్చా మా మేడంకి ఆ డోరు బయట కరెంటు డోర్ ఓపెన్ అయిపోయినది. అది నన్ను అడుగుతుంది ఇదేమి ఓపెన్లో ఉన్నదని. అది లేదు మేడం, అయితే మూసేయాలి. బిర్యానీ ఇచ్చింది, ఏదో ఒక పని పెడతారు అనుకున్నా. ఆ డోరు మొన్న వారంలో కొట్టినా కదా, ఇప్పుడు మళ్ళా కొట్టాలంట ఆ డోర్కి. అది తెల్లగా వచ్చి ఉన్నది. బిర్యానీకి ఏదో ఒకటి ఉంటుంది అనుకున్నా, పెట్టింది. సాయంత్రం కొట్టమనింది. ఏడొచ్చింది కలర్ రాలే, ఇదంతా కొట్టాలంట. ఇప్పుడు బయట నుంచి వచ్చేటప్పుడు జీడు ఎట్ట పోతుందో హెలికాప్టర్. ఈ డోర్ ఎందుకు ఓపెన్ అయిందో కూడా తెలీదు. నన్ను అడుగుతా మేడం, గాలికి ఓపెన్ అయ్యేది. అది ఈ చెత్త డబ్బా ఒక వారం నుంచి ఈడే పెట్టున్నారు. ఏం వేస్తారు, ఇంట్లో ఉండే సామాన్లు వేస్తారట. ఎందుకు ఓపెన్ అయింది ఇది? ఎవరు ఓపెన్ చేసేస్తున్నారు దీన్ని? ఏమోలే, దాన్ని తగలకుండా దీన్ని వేద్దాం. అది ముందుగానే డేంజర్, దాన్ని తగలకూడదు. దీనికి ఇక్కడ నల్ల వైర్ ఉన్నది. ఇది కూడా నల్ల వైర్ నచ్చలేదంట మేడంకి. ఇది తెల్లగా ఉంది కదా, దీనికి తెల్ల వైర్ కట్టానింది. తెల్ల వైర్ దొరకలే మేడం అని చెప్పిన. అందుకే అది అట్టే పెట్టేసినాం. ఏదో ఒకటి పడతాను ఉంటుంది మా మేడం కంట్లో. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు అది నాకు చెప్పకుండా ఉండదు, చెప్తుంది ఖచ్చితంగా. గిన్నెలు ఎక్కువ అయినాయి నా రెండు. ఇంకా తోవికి పోయేదేదో నాదేదో కంటే. టైం అయింది, నిద్రపోయినా ఆ నుంచి వచ్చానే. ఫుల్ నిద్ర వచ్చింది, పడకేసిన. ఈరోజు ఏం లేవు, ఇయే షోర్బా నిన్నటిది. ఇంకా ఈ ఇంట్లోకి షోర్బాలోకి, షోర్బా కూడా నన్నే వేడి చేసుకోమనింది. ఇంకా జ్యూసు చేస్తానంట.
జ్యూస్కి వచ్చేపు నాకు ఫోన్ చేస్తారా అనింది. మేడం బిర్యానీ తీయించింది. ఇంకా వాళ్ళ ఇంట్లో ఏమైనా నుంచన్నా వస్తాయి, వాళ్ళ ఇంట్లో నుంచి, తోవికి ఇంట్లో నుంచి. నేను అట్టే మిరకాయ బజ్జీలు కూడా తెచ్చుకున్నాను. ఈ షోర్ బయట పెడదాం, అవుతుందో లేదా చూద్దాం. నీళ్ళు పోసి పెట్టినా, కింద నీళ్ళు ఉన్నాయి. ఓవిన్ అనమాట. ఏం ఓవినో, ఇది కరిగిపోకుండా ఉంటే చాలు ప్లాస్టిక్ది, మళ్ళీ అంతా గబ్బు అయిపోతుంది. ఆమె అయితే పిలిచి మళ్ళీ ఇవి ఇచ్చింది. ఈ సలాడు, సమోసాలు, ఇది రైసు, ఇది మటన్ ఖచ్చితంగా. ఈ తోహు బయట తింటాడు. ఈరోజు జ్యూస్ ఏందో మారిందే, వెరైటీగా ఉన్నదే. తోఫిక్ బయట చిలపలు అన్నీ రెడీ చేసి పెడదాం. ఈరోజు కూడా షాక్ అయిపోదాం. మా మేడం బిర్యానీ తీయించింది బ్రో అంటే. బిర్యానీ ఎంత? 10 రియాలు. చూద్దాము ఎట్లున్నదో. దీంట్లో 2 ముక్కలు వేయించింది, చెప్పింది మేడం దీంట్లో 2 ముక్కలు ఉన్నాయి వెంకీ అని. రెండు ముక్కలు ఉండేది నీది, 1 ముక్క ఉండేది నాది అనింది. ఇది బిర్యానీ, ఇది వచ్చి 10 రియాలు. ఒక మనిషికి సరిపోతుంది అంతే. ఇది ఇంకా బజ్జీలు 6 రియాలు. ఈ బజ్జీలు ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఇది ఆ నుంచి వచ్చినాయి బిర్యానీ బజ్జీలు. టైం కాలా కానీ వేసి పెడేస్తాను అన్నీ. ఈ రైస్ కూడా దీంట్లోనే వేస్తాను. ఇంక ఏమో నేను చేసిన లడ్లు దీనిపైన మళ్ళీ గ్లాస్ దిది మూసిపెట్టినా. రెడీ చేసిన అన్నీ. తోఫిక్ బాయ్కి ఏమొస్తాయి చూద్దాం. తోఫిక్ బాయ్ ఇంట్లో నుంచి అయితే కేక్ వచ్చింది ఈరోజు, మళ్ళీ ఇంకో కేకు, ఇంక డిఫరెంట్ కేక్ ఏదో. ఇంకా జ్యూసు, రక్తం వచ్చింది. ఇంక ఇది పాస్తా, మష్రూమ్ చికెన్ పాస్తా. అజాన్ అయితే ఇస్తున్నారు, చూద్దాము, దీన్ని ట్రై చేద్దాము. లేవు బాగుంది కానీ అది మాడిపోయింది. మాడిపోవడం వల్ల ఇంకొక టేస్ట్ మారింది. అచ్చాయినా ఏదో జ్యూసు, ఈరోజు ఏదో జ్యూస్ ఇచ్చారు. ఇది బాగా స్ట్రాంగ్గా ఉన్నది, థిక్గా ఉన్నది. మళ్ళీ పూరా ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్ ఏమో. स्ट्रॉबेरी होगा, मालूम नहीं है। स्ट्रॉबेरी का जूस बनाए हैं सिंथिया ने। चलो चलो शुरू करो. బజ్జీ మిరకాయ ఎట్ట చేసినారు చూద్దాము. లోపల సగం బజ్జీ పెట్టినారా పూర్తి బజ్జీ పెట్టినారా? సగం బజ్జీ పెట్టినారు. 2 ముక్కలు ఇచ్చిన అన్నాడే. ఏం ఉన్నది ఇక్కడ? మటను, చికెను ఏం లేదు. ఇది ఎంకగాని. ఇది చూద్దాం బిర్యానీ కూడా ఎట్టున్నదో. బాగానే ఉంటుంది, కాకపోతే చికెన్ ముక్కలేదు, ఎంకిచ్చినాడు. చాలా బాగా వచ్చింది. మాడిపోయినా కూడా మాడిపోయిన వాసన వస్తుంది, బాగానే ఉన్నది. బిర్యానీ కూడా చాలా బాగున్నది, పట్టుకునేది. ఇది మొత్తానికి 27వ రోజు రంజాన్ అయితే ఒక్క పొద్దు తీసి జల్లి చేసుకున్నా. బిర్యానీ అయితే చాలా బాగుంది, కాకపోతే చికెనే హార్డ్గా ఉన్నది, అంతే గట్టిగా ఉన్నది. ఇది రైస్ మాత్రం చాలా బాగుంది. ఖజూర్ కైసా బెస్ట్, చాలా బాగా వచ్చింది ఖజూర్ అయితే, బాగుంది. అయితే నాకైతే ఫైనల్ డ్యూటీ పడింది. టైం 9 అయింది.
ట్యాబ్లెట్లు కావాలంట ఇంకొక ఆమెకి. ఆమె ఏటీఎం కార్డు ఇచ్చింది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసింది, పోయి తీసుకురా అని. చూడాలా వీళ్ళు నమాజ్ వింటారో ఉంటారో ఉండరో ఈ టైంలో. రంజాన్ కదా, నమాజ్ చదువుతూ ఉంటారు ఈ టైంలో. ఇక్కడ కూడా పెట్రోల్ బంక్ పడుతుంది కొత్తది. ఇంత ముందు बंद है। బందే. हाँ, उफ, दूसरी जगह जाओ, वो उसमें जाओ। ऑनलाइन करे वो। इधर ही हाँ, चाय भी ले सकते हो ये इधर से ही। इधर ही लेना है। वो लोकेशन दिया, फोटो दिया मेरे को। अंदर चलो, घर चलते हैं। खुले 10 बजे खुलेगा। नहीं है, बोला 9:30। 9:30 हाँ। तो बैठे इधर पार्किंग करें। ఇంకా తెరసలా 9:30 తెరుస్తారంట. లొకేషన్లో ఏమో ఓపెన్లోనే ఉందని చూపించింది. వీడికి వచ్చి చూస్తే మూసేస్తున్నారు. మూసేసి లాక్ చేసుకోమన్నారు. లాక్ చేస్తున్నారు. కరెక్ట్గా 9:30 అయింది, తెరుస్తున్నారు. తీసేసుకున్నా. ఇదే మెడిసిన్. సిగరెట్లు అంగట్లో పోమనింది. ఇది లిఫ్ట్కి కూడా పెట్టారు ఇక్కడ. ఎన్ని రకాలు ఉన్నాయి లైటర్లు. ఇది సిగరెట్ అరుపుకునేది. అన్ని సిగరెట్లు కావాలంట. ఎప్పుడు ఆమె తాగే సిగరెట్లే, కాకపోతే ఇదేందో తెప్పించుకునింది. అందుకే అడిగి ఫోన్ చేయాలింది. ఇదేందో ఇది చేదో భయ్య, ఏందో ఇది మనకు తెలియదు. ఈ సిగరెట్లు గోల మనకు అసలు తెలీదు. ఇంకా మామూలుగా నేను తెచ్చే సిగరెట్లు ఇవి. పెయింట్ కూడా కొట్టేసిన ఇంతకుముందే, దనదన రుద్దాడు పడేసిన. కుర్చీ వేసుకున్నా, మళ్ళా ఆ నిచ్చెన తెచ్చుకొని వేసుకోకుండా. స్పీడ్ వచ్చినాయి. అక్కడి నుంచి తెచ్చినా కదా ఆ స్పీడ్. కొన్ని తీసుకుంది మేడం, ఆ కొన్నిలో మళ్ళీ ఇవన్నీ ఇచ్చింది నాకు. బేగాలు కూడా ఇచ్చేసిన, నా డ్యూటీలు అయితే అయిపోయినాయి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్, గుడ్ నైట్.